గమనించినప్పుడు నాతో పాటు దయచేసి సామెతల గ్రంథం తీసుకోండి. సామెతలు 6వ అధ్యాయము 16వ వచనం ఒకసారి ధ్యానించుకుందాం. సామెతలు, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా, గమనించాలండి, ఎన్ని బాణలు చెప్పుకున్నాం అక్కడ మనము? 6 రాతి బాణలను ఏం చేశారు వారు? శుద్ధీకరణ అనేది చేయమని చెప్పి దేవుడు తెలియజేస్తుంటున్నారు. ఎవరికి తెలియజేస్తుంటున్నారు? శిష్యులకు తెలియజేస్తుంటున్నారు. ఆ శుద్ధీకరణ అనేది కలిగిన తరువాతే ఆయన 6 రాతి బాణలను వేటితో నింపమన్నారు? నీళ్లతో నింపమన్నారు. ఎక్కడి వరకు నింపమన్నారు? అంచుల మట్టుకు. హల్లెలూయా. ఆ విధంగా ఆ యొక్క 6 రాతి బాణలు అని మనం గమనించినప్పుడు ఈ యొక్క సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. అవి ఏవనగా అహంకార దృష్టి. గమనించండి, అహంకార దృష్టి క్రైస్తుని యొక్క జీవితంలో ఉండొచ్చా? ఒకవేళ ఆ యొక్క అహంకార దృష్టి నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడు చేయవలసినటువంటి సూచక క్రియ అనేది జరుగుతుందా? ఖచ్చితంగా జరగదు. తర్వాతిగా మనం గమనించినప్పుడు కళ్ళలాడు నాలుక. ఏంటంట? కళ్ళులాడు నాలుక. మరి ఈరోజు దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి ఆ నాలుకతో, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఆ నాలుకతో, దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తున్నటువంటి ఆ నాలుకతో నిజంగా నువ్వు సత్యాన్నే పలుకుతుంటున్నావా? ఏది కానీ చెప్పట్లేదా? నిజమైనటువంటి క్రీస్తు ప్రకటించినటువంటి ఆ ప్రేమనే నువ్వు తెలియజేస్తుంటున్నావా? ఒకసారి మనం గమనించే వారిగా ఉండాలి. తర్వాత చూస్తే, నిరపరాధులను చంపు చేతులను. ఏందిరా ఇది? నిరపరాధులను చంపే చేతులు అంటే మనము ఎవరినైనా హత్య చేస్తేనే కదా చంపివేయడం అంటాం. ఈరోజు గమనిస్తే చాలా మంది డైరెక్ట్గా ఏదైనా ఒక ఆయుధాన్ని తీసుకెళ్ళి అటాక్ చేయరు, హత్య చేయరు. నిరపరాధి అంటే ఏంటండి? వాళ్ళు అపరాధం అనేది ఉండదు, అసలు వాళ్ళ మీద తప్పు అనేది ఉండదు, వాళ్ళు ఏమీ లేకుండా ఉంటారు. అయితే ఆ నిరపరాధులను చంపు చేతులంట. ఏమి లేకున్నా కూడా వారి మీద ఒక అభాండం మోపడం, వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా వీళ్ళు తప్పు చేశారని చెప్పేసి ఎత్తి చూపడం. ఇదంతా ఎలా జరుగుతుందండి? ఆ నాలుకతోనే కదా. ఆ నిరపరాధుల్ని అపరాధులుగా కాకుండా నిరపరాధులుగా ఉన్నటువంటి వారి మీద ఒక అభాండాన్ని మోపడం. అది కాకుండా దుర్యోచనలు యోచించు హృదయము. మనం ఇక్కడ హృదయాన్ని గమనించినప్పుడంట, హృదయం ఎలాంటిదంట? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఆ హృదయము నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటే అంత నీ యొక్క శరీరం కూడా బాగుంటుంది. నీ హృదయంలో ఒకవేళ దుర్యోచనలు నువ్వు యోచించినప్పుడు ఏమవుతుందండి? ఘోరమైనటువంటి వ్యాధి ఎక్కడ కలుగుతుంది? నీ శరీరానికి కలుగుతుంది. మరియు కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. కీడు చేయుట అంటే ఇతరులకు కీడు తలపెట్టడం అన్నమాట. కీడు చేయుటకు, మేలు చేసేదానికి ముందుకు వెళ్ళకపోయినా పర్లేదు, కానీ కీడు చేసేదానికి ఏం చేస్తారంటే చాలా మంది బాగా తొందరగా పరిగెత్తిపోతూ ఉంటారు. చాలా అంటే చాలా తొందరగా మేలు జరిగే స్థలానికి వెళ్ళి ఏదో ఒక మేలు చేస్తామని చెప్పేసి తొందరపడకుండా కీడు జరిగే చోటుకి నేను ఉన్నానని చెప్పేసి ముందుగా వెళ్ళిపోతూ ఉంటారు. దానికైతే చాలా తొందరగా పరుగులెత్తుతూ ఉంటుంది. మరి క్రీస్తు ప్రేమ కీడును తెలిపేదా, మేలును తెలిపేదా అండి? హల్లెలూయా. క్రీస్తు ప్రేమ ఎలాంటిది? కల్మషం లేనటువంటి ప్రేమ, కపటం లేనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ. అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా, అలాంటి దేవుణ్ణి మనము కొలుస్తూ కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దానికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ప్రేమను ప్రకటించటం కాకుండా చేతకానప్పుడు ఏం చేస్తారంటే లోకానుసారమైనటువంటి ఆ యొక్క యోచనలు, ఆ కీడుకు ఆ విధమైనటువంటి చేసేటువంటి ఆ తలంపులు, పరిగెత్తే పాదములు కూడా ఉంటున్నాయి. అది కాకుండా లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. ఏ విధంగా ఉంటుందంటే చెప్పినప్పుడు ఓ కరెక్ట్, ఇది 100% ఇదే జరిగి ఉంటుంది అనే రీతిగా
బల్ల గుద్ది ఒక సాక్ష్యం చెప్పినటువంటి రీతిగా చెప్పేస్తూ ఉంటారు. దేవుడు చెప్పాడా అలాగా? అబద్ధము చెప్పడం వలన ఏమొస్తుందండి? ఉదాహరణకి పేతురు గారిని చూసుకుందాం. ఆయన ఏం చేశాడు? దేవాది దేవునితో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవునితో ఉంటూ అనేకమైనటువంటి అద్భుతాలను చూశాడు. తను లాస్ట్కి ఏమనేశాడు? 3 సార్లు అబద్ధాన్ని బొంకినాడు. అక్కడ 3 సార్లు నొక్కి ఇంకా చెప్పేటువంటి రీతిగా, నాకు తెలీదు, అసలు క్రీస్తు అంటేనే ఎవరో తెలియదు, యేసు అంటే ఎవరో తెలియదు, నేను ఎప్పుడు కూడా ఆయన్ని చూడలేదు అని బొంకినాడు. అవునా లేదా? ఆ విధంగా అబద్ధాన్ని పలికేటువంటి వారు. తర్వాత అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. సహోదరులలోనే జగడాలు రేకెత్తిచ్చేస్తూ ఉంటారు. తండ్రి ప్రేమతో ఐక్యపరచబడి, క్రీస్తు ప్రేమతో ఐక్యపరచబడినటువంటి వారందరూ కూడా ఏంటంట? ఆయన యొక్క కుమారులు, ఆయన యొక్క కుమార్తెలు. మరి ఈరోజు గమనించినప్పుడు ఈ అన్నాదమ్ముల మధ్యలోనే జగడాలు పుట్టించేవాడు. ఈరోజు అలాంటి జీవితం జీవిస్తూ క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నటువంటి వారు చాలా మంది ఉంటున్నారు. అయితే అవన్నీ కూడా దేవాతి దేవుడు ఏమంటున్నాడు? అసహ్యములని, హేయములని చెప్తుంటున్నాడు. ఆ విధంగా మానవుని యొక్క జీవితంలో, క్రైస్తవుని జీవితంలో, క్రీస్తును అంగీకరించినటువంటి వారి జీవితంలో ఈ యొక్క 6 రాతి బాణలను ఖచ్చితంగా శుద్ధీకరణ అనేది చేసుకోవాలి. నువ్వు ఆ రాతి బాణలను శుద్ధీకరణ చేసుకుంటేనే నీలో ఒక సూచక క్రియ అనేది జరుగుతుంది. అది అప్పుడే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూడండి, ఆ కానా ఊరిలో ద్రాక్షారసం అయిపోయింది. ఆ 6 రాతి బాణలను శుద్ధీకరణ చేశారు. శుద్ధీకరణ చేసిన తరువాత అంచుల మట్టుకు నీళ్లతో నింపినారు. నింపిన తరువాత వాళ్ళు ఏం చేశారండి? ఆ నీటిని ఏం చేశారు? ముంచి తీసుకొని వెళ్ళిస్తుంటున్నారు. అలా ఇచ్చినప్పుడంట ఆ విందు ప్రధాని యొద్దకు వచ్చి వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా, ఎంత ఆశ్చర్యం ఇది! అందరూ కూడా మొదట్లో మంచి ద్రాక్ష రసాన్ని ఇస్తారు, తర్వాత మత్తుగా ఉండేటప్పుడు జబ్బు రసాన్ని ఇస్తారు. అయితే నువ్వు ఇది వరకు కూడా మంచి ద్రాక్ష రసాన్ని పెట్టి ఉంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందిని మనం గమనించినప్పుడు క్రీస్తులో నూతనంగా అడుగు పెట్టేటప్పుడు, క్రీస్తు సువార్తను ప్రకటించేటప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి మాటలు, ఎంతో అమూల్యమైనటువంటి ప్రేమ, ఎంతో శాశ్వతమైనటువంటి ప్రేమను కనపరుస్తూ మనల్ని పురిగొలుపుతూ వస్తూ ఉంటారు. తరువాతగా గమనించినప్పుడు అది కాస్త ఏమైతుందండి? చల్లారిపోతుంది, అణగారిపోతుంది. అందులో వచ్చేసి సత్యం ఉండదు. ఆ ప్రేమలో కపటం ఉంటుంది. ఆ ప్రేమలో వచ్చేసి ఏముంటుంది? స్వార్థం ఉంటుంది. అలా ఉండేటప్పుడు నువ్వు మొదట ఇచ్చినటువంటి ఆ ప్రేమ ఎలా ఉండాలి? చివరి వరకు ఉంటేనే కదా నువ్వు క్రీస్తు ప్రేమను ప్రకటిస్తుంటున్నావు అనే దానికి నిదర్శనం. ఆ రోజు ఆ ద్రాక్షారసం అయిపోయింది. దేవాతి దేవుడు మొదట ఎంత ద్రాక్షారసము మధురంగా, ఆ యొక్క రుచికరంగా ఉండిందో, చివరి వరకు కూడా అంతే రుచికరంగా దేవుడు అక్కడ మార్చాడు. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో కూడా అంతే. మొట్టమొదటిగా దేవునికి నువ్వు ఇచ్చినటువంటి ప్రాముఖ్యము చివరి వరకు కాపాడుకుంటేనే నీ జీవితంలో సూచక క్రియలు, నూతన క్రియలు, అద్భుతాలు అనేవి జరుగుతాయి. అంతేగాని మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను ప్రకటిస్తూ, ఆ ప్రేమను వెల్లడిపరుస్తూ, ఏదో కొన్ని సందర్భాల్లో అక్కడ ద్రాక్షారసం అయిపోయిందని చెప్పేసి తల్లిగారు ఏమైనా అక్కడ దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారా? ఏదైనా వెటకారం చేశారా? ఆయన చెప్పినటువంటి రీతిగానే అక్కడ నడవసాగింది. ఆయన చెప్పినటువంటి రీతిగానే అక్కడ అద్భుతం అనేది జరిగింది. హల్లెలూయా. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా అంతేనండి. క్రీస్తుని నేను నమ్మాను, క్రీస్తుని నేను అంగీకరించాను, క్రీస్తుని పోలి నేను నడుచుకుంటానని మాటలతో చెప్పడం కాదు, కానీ క్రియల రూపంలో మనము చూపించేటువంటి వారిగా ఉండాలి. అలా చూపించినప్పుడే మొదట ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నిందో అంత ఆశీర్వాదకరంగానే చివరి యాత్ర వరకు కూడా నీ జీవితం కొనసాగుతుంది. అయితే ఆ ద్రాక్షారసం ఉంచబడినటువంటి దానిని అలాగే దేవుడు నీళ్లతో నింపి మరలా శుద్ధి చేయొచ్చు కదా. ఆ విధంగానే దేవుడు ఆశీర్వదించి మరలా ద్రాక్షారసం అభివృద్ధి చేయొచ్చు కదా, అందరికి ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు అక్కడ శుద్ధి చేయాలి? ఎందుకు అని చెప్పేసి గమనించినప్పుడు ఆ ద్రాక్షారసం ఉండేటప్పుడు నీళ్ళతో నింపి అలాగే ఇచ్చి ఉండొచ్చు. అయితే ఆ విధంగా దేవుడు చేయలేదు. మొట్టమొదటిగా ఒక సూచక క్రియ జరగాలి అంటే అక్కడ శుద్ధీకరణ అనేది చాలా ముఖ్యము.
ఒక దేవుణ్ణి అంగీకరించినటువంటి విశ్వాస జీవితంలో ఒక నూతన క్రియ జరగాలన్నా, ఒక సూచక క్రియ జరగాలన్నా అక్కడ శుద్ధీకరణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘటముగా మనము భావిస్తుంటున్నాం. అక్కడ గమనించినప్పుడు చూడండి, మరి ఈ 6 రాతి బాణులు ఏవి? క్రైస్తవుని జీవితంలో, దేవుణ్ణి అంగీకరించినటువంటి వారి విషయంలో, ఆత్మీయ జీవితంలో ఈ యొక్క 6 రాతి బాణులు ఏవి అని చెప్పేసి మనం ఒకసారి గమనించి